ఓపెన్ సోర్స్ డీబీ ఎక్స్పర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు సీక్వెల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మన సీక్వెల్ కమాండ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీక్వెల్ కమాండ్స్ అరౌండ్ 5 టైప్స్ ఉన్నాయి. సో అవి మనం పోస్ట్ గ్రెస్క్యూఎల్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సీక్వెల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో ఎస్క్యూఎల్ కమాండ్స్ యూజ్ చేసి మనము డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు డేటాబేసెస్ని. సో దానికోసం యూజ్ చేసే కమాండ్స్ సీక్వెల్ కమాండ్స్ అంటాం. మన టోటల్ 5 టైప్స్ ఆఫ్ సీక్వెల్ కమాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు ఏమున్నాయి: డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, డిక్యూఎల్ కమాండ్స్, డిసిఎల్ కమాండ్స్ అండ్ టీసీఎల్ కమాండ్స్. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్, డిక్యూఎల్ అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్, లాస్ట్ టీసీఎల్ కమాండ్స్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. మనం 1 by 1 చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ప్రాక్టికల్గా. ఓకే, మనం ఏం చేద్దామంటే ఒక డేటాబేస్లో క్రియేట్ చేసి ఆ డేటాబేస్లోకి లాగిన్ చేసి టేబుల్స్ క్రియేట్ చేసి ఇలా 1 by 1 చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డిడిఎల్ కమాండ్ డిస్కస్ చేద్దాం. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటాం. సో ఇది యూజ్ చేసి మనం స్ట్రక్చర్ని మాడిఫై చేయొచ్చు, డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు, యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు, టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఇండెక్స్ని, ఇంకా స్టోర్ పొజిషన్స్, ట్రిగ్గర్, వ్యూ ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, దీనికి ఇందుకు మేజర్ కేటగిరీస్కి వచ్చే కొద్దీ మనకి ఇక్కడ ఏంది క్రియేట్, డ్రాప్, ట్రంకేట్, ఆల్టర్, రీనేమ్ మొత్తం ఈ కమాండ్స్ అనేది సపోర్ట్ చేస్తే. ఐ థింక్ ఇక్కడ రీనేమ్ అనేది మనకు లేదనుకుంటా పోస్ట్ గ్రెస్క్యూఎల్లో. ఆర్డర్ కమాండ్ యూజ్ చేసి టేబుల్ని, డేటాబేస్ని, కాలమ్స్ని ఏది కావాలన్నా రీనేమ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా రీనేమ్ కమాండ్ లేదు మనకి ఇక్కడ. నేను పోస్ట్ గ్రెస్క్యూఎల్లోకి లాగిన్ అవుతున్నా. సో మనకు పోస్ట్ గ్రెస్క్యూఎల్లో లిస్ట్ ఆఫ్ డేటాబేస్ చూడాలంటే /l. ఇక్కడ బై డిఫాల్ట్ పోస్టేజ్ టెంప్లెట్ 0, టెంప్లెట్ 1 అని 3 డేటాబేసెస్ వస్తాయి బై డిఫాల్ట్ మనకి. మన డేటాబేస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ కమాండ్ యూజ్ చేసి చేయొచ్చు. క్రియేట్ డేటాబేస్ నేమ్ EMPDBని క్రియేట్ చేశాను. లిస్ట్ ఆఫ్ డేటాబేస్ చూడాలంటే /l. చూడండి, EMPDB క్రియేట్ అయిపోయింది. బై డిఫాల్ట్ ఓనర్ పోస్ట్ గ్రెస్ కిందకి వస్తుంది. క్యారెక్టర్ సెట్ UTF-8. డేటాబేస్లోకి లాగిన్ కావాలంటే /c డేటాబేస్ నేమ్. ఇక్కడ మనకు MySQL లాగా లెఫ్ట్ సైడ్ ఓన్లీ MySQL గ్రేటర్ దాన్ ఉండదు, డేటాబేస్ నేమ్. ఓకే, మనకు డేటాబేస్ నేమ్ బాగా కనబడుతుంది. లిస్ట్ ఆఫ్ టేబుల్స్ అంటే /dt. ఇక్కడ టేబుల్స్ ఏం లేవు, క్రియేట్ టేబుల్ నేమ్. ఓకే, 3 కాలమ్స్ తీసుకొని ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. లిస్ట్ ఆఫ్ టేబుల్ చెక్ చేయాలనుకుంటే /dt. ఎంప్లాయ్ నెంబర్, నేము, శాలరీ 3 కాలమ్స్ తీసుకుందాం. varchar. లిస్ట్ ఆఫ్ టేబుల్ చెక్ చేయాలంటే /dt. మనం మొత్తం కాలం చెక్ చేయాలంటే /d టేబుల్ నేమ్ ఇస్తే చూడండి, ఎంప్లాయ్ నెంబర్, నేము, శాలరీ మొత్తం 3 కాలమ్స్ ఉన్నాయి. సో క్రియేట్ కమాండ్ యూజ్ చేసి ఒక డేటాబేస్ క్రియేట్ చేసి టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ కావాలనుకుంటే మనము ఇండెక్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ టేబుల్ నేమ్ ఆఫ్ కాలమ్ నేమ్. EMP కదా అక్కడ. ఓకే, EMP ఇక్కడ సింగిల్ కాలమ్కి. ఈవెన్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి ఇండెక్సెస్ కిందకి వచ్చేసింది, ఎంప్లాయ్ నెంబర్ కిందకి ఒక ఇండెక్స్ వచ్చింది. ఈవెన్ కావాలంటే మల్టీ కాలమ్స్ కూడా మనం ఇంకొక ఇండెక్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఇండెక్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎన్ని కావాలంటే అన్ని బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. చూడండి, క్రియేట్ ఇండెక్స్ క్రియేట్ అయిపోయింది. అది ఫ్రెండ్స్, మనం ఇక్కడ 2 ఇండెక్సెస్ క్రియేట్ చేసాం. ఓకే, క్రియేట్ కమాండ్ యూజ్ చేసి ఇండెక్సెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ వ్యూ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ వ్యూ నేమ్ సెలెక్ట్ స్టార్ ఫామ్ సమ్ ఏదైనా క్వరీ ఇచ్చాం, సేమ్ క్వరీని ఇద్దాం. చూడండి, /dt ఇచ్చి ఇక్కడ ఏంటంటే ఓన్లీ లిస్ట్ ఆఫ్ టేబుల్స్ డిస్ప్లే చేస్తుంది. /dv ఇస్తే లిస్ట్ ఆఫ్ వ్యూస్ డిస్ప్లే చేస్తుంది. అది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, మనం ఇంకా క్రియేట్ కమాండ్ యూజ్ చేసి యూజర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ ఇన్ సింగిల్ కోట్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. అది ఫ్రెండ్స్. లిస్ట్ ఆఫ్ యూజర్స్ చెక్ చేయాలంటే ఎలా చెక్ చేసుకుంటాం మనం? /du లిస్ట్ ఆఫ్ యూజర్స్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఉన్నాయి, రాజా యూజర్ క్రియేట్ అయిపోయింది. అది ఫ్రెండ్స్. ఓకే, సో మనము క్రియేట్ కమాండ్ యూజ్ చేసి ఇవన్నీ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవే కాకుండా ఇంకా స్టోర్ పొజిషన్స్, ట్రిగ్గర్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపించట్లేదు అవన్నీ, ఓన్లీ నేను జస్ట్ బేసిక్ ఐడియా కోసం మామూలు కమాండ్స్ మాత్రం చూపిస్తున్నాను. డ్రాప్ దేనికి యూజ్ చేస్తాం? టేబుల్ని డ్రాప్ చేయొచ్చు, అంటే డేటాబేస్ని డ్రాప్ చేయొచ్చు, ఇంకా వ్యూని డ్రాప్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. యూజర్ని కూడా డ్రాప్ చేసుకోవచ్చు. చూద్దాం. డైరెక్ట్గా డేటాబేస్ని డ్రాప్ చేసే బదులు మనం ఏం చేద్దామంటే టేబుల్ని డ్రాప్ చేద్దాం. ఫస్ట్ డ్రాప్ టేబుల్ నేమ్ EMP అనేది పోతుంది. చూడండి, బట్ వ్యూ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వ్యూని డ్రాప్ చేసి టేబుల్ని డ్రాప్ చేసుకోవాలి. అందుకే ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ. /dv v1 ఉంది కదా.
సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం డ్రాప్ వ్యూ నేమ్ ఇద్దాం, తర్వాత డ్రాప్ టేబుల్ నేమ్ ఇద్దాం. ఇప్పుడు వెళ్ళిపోయింది, రెండు వెళ్ళిపోయినాయి. డిటి ఇచ్చిన డివి ఇచ్చిన రెండు వెళ్ళిపోయినాయి. ఇంకా డేటాబేస్ ఎంటీ డేటాబేస్ ఉంది, డేటాబేస్ నేమ్. బట్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా డేటాబేస్ కనెక్ట్ అయ్యి డ్రాప్ చేయలేము, ఇంకో డేటాబేస్ కనెక్ట్ అయ్యి చేయాలి. మనం పోస్ట్గ్రెస్ కనెక్ట్ చేస్తే డ్రాప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. డ్రాప్ డేటాబేస్ నేమ్. బట్ మీకు జస్ట్ చూపించడానికి నేను ఆ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి చూస్తాం. ఆ డేటాబేస్ కనెక్ట్ అయ్యి మీరు డ్రాప్ డేటాబేస్ నేమ్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. కాంట్ డ్రాప్ కనెక్టెడ్ డేటాబేస్ అని ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఓపెన్ డేటాబేస్ని డైరెక్ట్గా మనం డ్రాప్ చేయలేం. సో వేరే డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఈ డేటాబేస్ని డ్రాప్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, మన యూజర్ ఉంది కదా, రాజా యూజర్ని కూడా మనం డ్రాప్ చేసుకోవచ్చు. డ్రాప్ యూజర్ నేమ్, అంతే సింపుల్. రాజా యూజర్ ఉంది కదా, డ్రాప్ యూజర్ నేమ్. చూడండి ఫ్రెండ్స్, యూజర్ డ్రాప్ అయిపోయింది, అంతే. సో డ్రాప్ కమాండ్ యూజ్ చేసి ఇవన్నీ చేసుకోవచ్చు మనం. ఇంకా ఏమేమి కమాండ్స్ ఉన్నాయి మనకు? ట్రంకేట్ ఉంది, ఆల్టర్ ఉంది, రీనేమ్ కూడా ఉంది. రీనేమ్ పోస్ట్గ్రెస్క్యూఎల్ సపోర్ట్ చేయదు, మనం ఆల్టర్ చెక్ చేద్దాం. సో ఆల్టర్ కమాండ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఎగ్జిస్టింగ్ డేటాబేస్ స్ట్రక్చర్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏదైనా సపోజ్ టేబుల్కి ఏదైనా కాలం యాడ్ చేయాలా, కాలం డ్రాప్ చేయాలి, లేకపోతే ఏదన్నా రీనేమ్ చేయాలి, ఇట్లాంటప్పుడు మనం యూజ్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ టేబుల్స్ అన్ని డ్రాప్ చేసాం కాబట్టి మనం ఏం చేద్దామంటే డేటాబేస్ క్రియేట్ చేసి ఒక టేబుల్ క్రియేట్ చేసి దానిపైన మనం మానిటర్ చేద్దాం. ఎంపీడీపీని క్రియేట్ చేశాను, ఇంకొక టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఓకే, ఈఎంపీ టేబుల్ని క్రియేట్ చేశాను నేను. టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకు 3 కాలమ్స్ ఉన్నాయి, నెంబర్, నేమ్, శాలరీ. 3 కాలమ్స్ ఉన్నాయి కదా. సపోజ్ మనం ఆల్టర్ కమాండ్ ఇచ్చి ఏమేమి చేయొచ్చో చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్. సపోజ్ ఒక కాలం యాడ్ చేయాలనుకుంటే ఆల్టర్ యాడ్ కాలం నేమ్, అంతే. డిపార్ట్మెంట్ నెంబర్ యాడ్ అయిపోయింది చూడండి. అది ఫ్రెండ్స్, మనం డ్రాప్ చేయాలంటే సేమ్ ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కాలం నేమ్. అప్పుడు ఇంటీజర్ అవసరం లేదు, అంతే. ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కాలం నేమ్, అంతే. అప్పుడు డేటా టైప్ అవసరం లేదు. అలా మనం డ్రాప్ చేసుకోవచ్చు, ఈవెన్ యాడ్ చేసుకోవచ్చు కాలంని. ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలం. నేను కాలం నెంబర్ ఉంది కదా, నెంబర్ని సి నెంబర్లో రీనేమ్ చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవచ్చు. ఈ నెంబర్ అయిపోయింది చూడండి. సో కాలం రీనేమ్ కూడా చేసుకోవచ్చు, ఈవెన్ డేటా టైప్ చేంజ్ చేసుకోవచ్చు, ఏం కావాలని చేసుకోవచ్చు మనం. ఓకే, ఈవెన్ టేబుల్ ఏం పెన్ ఉంది కదా, ఎంటర్ టేబుల్ని కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ టు న్యూ టేబుల్ నేమ్, ఈఎంపీ డీటెయిల్స్. చూడండి, టేబుల్ కూడా రీనేమ్ అయిపోయింది. ఈవెన్ మీరు డేటాబేస్ రీనేమ్ చేసుకోవాలనుకుంటే డేటాబేస్ని కూడా ఎంటర్ డేటాబేస్ని రీనేమ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఈఎంపీ లేదు, ఇప్పుడు ఈఎంపీ డీటెయిల్స్ టేబుల్ రీనేమ్ అయిపోయింది. అది ఫ్రెండ్స్, మనం ఆల్టర్ యూజ్ చేసి ఇవన్నీ చేసుకోవచ్చు. మనం ఇంకా ట్రంకెడ్ కమాండ్ దేనికి యూజ్ చేస్తాం? ఏదైనా ఎగ్జిస్టింగ్ రోస్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అని ఎన్ని రోస్ ఉన్నాయి, ఈవెన్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా ట్రంకెడ్ టేబుల్ నేమ్ అంతే మొత్తం వెళ్ళిపోతాయి. బట్ టేబుల్లో డేటా లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే కొన్ని రోస్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అని ఇచ్చేసి ఇన్సర్ట్ కమాండ్ మన డిఎంఎల్ కిందికి వస్తుంది, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఆఫ్ కాలం, వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ మనం సింగిల్ రో ఇన్సర్ట్ చేయొచ్చు, మనం ఈవెన్ మల్టిపుల్ రోస్ కావాలనుకుంటే అట్ ఎ టైం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 3 కాలమ్స్కి 3 వాల్యూస్ ఇచ్చాను. మళ్ళీ ఇంకో కామా పెట్టేసి ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొక రో మనం ఇంకొక ఎంటైర్ రోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ రోస్ అట్ ఎ టైం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 రోస్ ఇన్సర్ట్ అయినాయి చూడండి. ఇప్పుడు ట్రంకెడ్ కమాండ్ దేనికి యూజ్ చేస్తామంటే ట్రంకెడ్ టేబుల్ నేమ్ ఇస్తే మొత్తం 3 రోస్ వెళ్ళిపోతాయి మనకు అట్ ఎ టైం. నాట్ ఓన్లీ 3 రోస్, మనకి ఎన్ని రోస్ ఉంటే అన్ని టేబుల్లో మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. అది ఈవెన్ 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ల్యాక్స్ ఉండొచ్చు. సో ఎన్ని ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి. ట్రంకెడ్ కమాండ్ దానికి యూజ్ చేస్తాం, రోస్ మొత్తం లేపడానికి. రీనేమ్, బట్ రీనేమ్ ఇక్కడ మనకు లేదనుకుంటా. రీనేమ్ మైసీక్వల్లో ఉంది, బట్ ఇక్కడ మనకు రీనేమ్ అనేది లేదు. రీనేమ్ యూజర్ నేమ్ టు న్యూ యూజర్ అట్లాంటి మనం ఆర్డర్ కమాండ్ యూజ్ చేసి చేద్దాం. బట్ జస్ట్ చెక్ చేద్దాం ఇక్కడ రీనేమ్ ఉందా లేదా అనేది. నాకు తెలిసి రీనేమ్ అనేది ఇక్కడ మనకు లేదు. చూడండి, సింటాక్ ఎర్రర్ వచ్చింది, అంటే ఇక్కడ మనకు లేదన్నమాట. ఇప్పుడు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే /h చేసి ఆ రీనేమ్ ఇద్దాం. చూడండి,
అంటే లేదు, రీనేమ్ కమాండ్ ఇక్కడ మనకు పోస్ట్ గ్రెస్క్యూఎల్లో లేదు. ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి చేసుకోవచ్చు మనం. ఓకే, హెల్ప్ కొట్టిన స్లాష్ వచ్చిన రెండు ఒకటి లేదు. మనం ఏం చేద్దామంటే ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి చేద్దాం. సో ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి మనం టేబుల్ని రీనేమ్ చేసుకోవచ్చు, డేటాబేస్ని రీనేమ్ చేసుకోవచ్చు, ఏం కావాలన్నా యూజర్ని రీనేమ్ చేసుకోవచ్చు. చూడండి, ఆల్టర్ యూజర్ నేమ్ రీనేమ్ టు న్యూ యూజర్ అలా చేద్దాం. మొత్తం డేటాబేస్ని కూడా ఆల్టర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనం. ఆల్టర్ డేటాబేస్ నేమ్ టు న్యూ డేటాబేస్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది ఇక్కడ ఆప్షన్ ఉంది. కొన్ని సర్వర్స్ ఏంటంటే ఇప్పుడు MySQL ఉంది, MySQL డేటాబేస్ రీనేమ్ చేయడం అది సపోర్ట్ చేయదు. బట్ ఇక్కడ మనం డేటాబేస్ని ఎంటర్ డేటాబేస్ని రీనేమ్ చేసుకోవచ్చు. రీనేమ్ కమాండ్ సపోర్ట్ చేయకుండా ఆర్డర్ కమాండ్ యూజ్ చేసి రీనేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు EMP DB అనేది డిపార్ట్మెంట్ DB కిందకి వెళ్ళిపోయింది. ఈవెన్ యూజర్ కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. ఆల్టర్ యూజర్ నేమ్ కర్ణ యూజర్ని నేను రాజా యూజర్తో రీనేమ్ చేస్తాను. ఆల్టర్ యూజర్ నేమ్ టు న్యూ యూజర్. బట్ పాస్వర్డ్ ఒకటి ఎక్స్పైర్ అయిపోతుంది. పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఆల్టర్ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఇవ్వచ్చు, లేకపోతే స్లాష్ పాస్వర్డ్ ఆఫ్ యూజర్ ఇచ్చేసి అలా కూడా ఇచ్చేసుకోవచ్చు. స్లాష్ పాస్వర్డ్ స్పేస్ రాజా ఇచ్చేసి ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నువ్వు యూజర్ని రీనేమ్ చేస్తే యూజర్ కొన్ని పాస్వర్డ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. అదొకటి ఇక్కడ. అది ఫ్రెండ్స్, ఈవెన్ టేబుల్ని కావాలంటే రీనేమ్ చేసుకోవచ్చు మనం. ఎంటర్ డేటాబేస్ని రీనేమ్ చేసుకోవచ్చు, ఎంటర్ టేబుల్ని రీనేమ్ చేసుకోవచ్చు, యూజర్ని రీనేమ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. బట్ రీనేమ్ కమాండ్ లేదు, కానీ ఆల్టర్ కమాండ్లోనే రీనేమ్ యూజ్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ మన డీటెయిల్ కమాండ్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్. మనం DML కిందకి వెళ్ళిపోదాం. DML అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, మనం ఏదంటే మ్యానిపులేట్ డేటా చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. అంటే లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ 3 కమాండ్స్ ఉన్నాయి ఇక్కడ మేజర్గా మనకు. ఇన్సర్ట్ అక్కడే ఉంది చూడండి మీడియా. ఇన్సర్ట్ అంటే డేటాని ఇన్సర్ట్ చేయడానికి, అప్డేట్ అంటే ఏదైనా రోస్ను అప్డేట్ చేయడానికి, డిలీట్ అంటే డిలీట్ చేయడానికి. ఇక్కడ మనం ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి డేటా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రోస్ ఏం లేవు మనకి. మనం ఇక్కడ మనం సింగిల్ రో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ రోస్ ఇన్సర్ట్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ రో ఇన్సర్ట్ చేసాం కదా, మల్టిపుల్ రోస్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 రోస్ ఇన్సర్ట్ చేస్తాను. మీరు ఎలా కావాలంటే అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ కాలమ్ నేమ్స్ మెన్షన్ చేసుకోవచ్చు, కొన్ని కాలమ్స్ మాత్రమే వాల్యూ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. కాలమ్ నేమ్స్ అని పెట్టకపోయినా డిఫాల్ట్గా వాల్యూస్ ఇస్తే తీసుకుంటుంది. కాలమ్ నేమ్స్ ఇప్పుడు 3 ఉన్నాయి కదా, 3కి 3 వాల్యూస్ ఇవ్వాలి. ఓకే, అక్కడ ఎన్ని మెన్షన్ చేస్తే అన్నిటికీ అన్ని వాల్యూస్ ఇవ్వాలి. లేదు నాకు కొన్నిటికి మాత్రమే వాల్యూస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం ఏం చేద్దాం, ఎంప్లాయ్ నెంబర్కు ఎంప్లాయ్ నేమ్ మాత్రమే ఇవ్వాలి. బట్ అక్కడ మీరు 3 వాల్యూస్ ఇచ్చేసి ఎంటర్ కొడితే ఎర్రర్ వస్తుంది మనకి. చూడండి, ఎందుకంటే ఇక్కడ 2 వాల్యూస్కి 2 వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి, 3 ఇస్తే ఎర్రర్ వస్తుంది అట్లా. బట్ లాస్ట్ వాల్యూకి ఎంటీ వస్తుంది, రికార్డ్స్ ఏం లేదు. చూడండి, లాస్ట్ 6th ఎంప్లాయ్ నెంబర్కి శాలరీ అనేది లేదు. సో ఇట్లాంటివన్నీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే మన అప్డేట్ కమాండ్ ఉంది. ఓకే, TML కమాండ్స్ కిందకి వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు నేను శాలరీ అప్డేట్ చేయాలనుకోండి, అప్డేట్ ఎంప్లాయీ డీటెయిల్స్ సెట్ శాలరీ ఈక్వల్ సంథింగ్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ 6 అట్లా ఇచ్చేసి సరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. సో ఎంప్లాయీ నెంబర్ 6కి శాలరీ 60,000 వచ్చింది. చూడండి, అది. ఈవెన్ మనకి ఏదైనా ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేసుకోవాలి, ఈవెన్ 2-3 కాలమ్స్ రీనేమ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మనం అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ EMP డీటెయిల్స్ సెట్ నేమ్ ఈక్వల్ సంథింగ్ ఈవెన్ శాలరీ సంథింగ్ వేర్ ఎంప్లాయీ నెంబర్. ఇప్పుడు చూడండి, శాలరీ అప్డేట్ అయింది, ఈవెన్ ఎంప్లాయీ నేమ్ కూడా అప్డేట్ అయింది. అలా చేసుకోవచ్చు మనం. అలా ఫ్రెండ్స్, అప్డేట్ కమాండ్ అనేది ఎగ్జిస్టింగ్ రోస్ని ఏదైనా మాడిఫై చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ట్రంకేట్ అంటే మొత్తం రోస్ అని వెళ్ళిపోతాయి కదా, డిలీట్ కమాండ్ యూజ్ చేసి మనకు కావాల్సిన రోస్ మాత్రమే డిలీట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ లాగా డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన రోస్ మాత్రమే డిలీట్ చేసుకోవచ్చు, అన్నీ లేకుండా. ఇప్పుడు 4 అంటే ఆ ఒక్క రో మాత్రం వెళ్ళిపోతాయి, మిగతా 5 రోస్ అలానే ఉంటాయి. అలా ఫ్రెండ్స్. లేదా నాకు మల్టిపుల్ రోస్ వెళ్ళిపోవాలనుకుంటే రిలేషనల్ ఆపరేటర్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈక్వల్ టు, ఈవెన్, అండ్, ఆర్, నార్ చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. ఇంకా అవే కాకుండా మనకి ఇంకా ఫిల్టర్ కండిషన్ వేరు యూజ్ చేసుకోవచ్చు, లైక్ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇచ్చేస్తే మొత్తం వెళ్ళిపోతాయి. అది
అది ఫ్రెండ్స్ జీరో. సో డిలీట్ కమాండ్ యూజ్ చేసి ఫిల్టర్లు చేసి డిలీట్ చేసుకోవచ్చు, మొత్తం డిలీట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా డిలీట్ చేసుకోవచ్చు. సో డిఎంఎల్ కమాండ్స్ కిందకి వచ్చి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ వస్తాయి. డిక్యూఎల్ కొంతమంది డిఎంఎల్ కిందకే పెడతారు సెలెక్ట్ అనేది, కొంతమంది డిక్యూఎల్ సపరేట్ పెడతారు. డేటా క్వెరీ లాంగ్వేజ్ అంటాం. సో ఫెచింగ్ ద డేటా అనమాట. సెలెక్ట్ కమాండ్ ఒకటి వస్తుంది దీని కిందకి. సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి మనం డేటా ఎలా కావాలంటే అలా రిట్రీవ్ చేసుకోవచ్చు. సింగిల్ టేబుల్, మల్టిపుల్ టేబుల్స్, యూనియన్, జాయిన్స్ ఎలా పడితే అలా యూజ్ చేసుకోవచ్చు. మనం బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఎలా కావాలంటే అలా డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ కమాండ్ అనేది బేసిక్గా డేటా రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఫెచింగ్ అన్న ఒకటి, డేటా రిట్రీవింగ్ అన్న ఒకటి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే మొత్తం వస్తాయి. ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే వేరే కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. రిలేషనల్ ఆపరేటర్స్, లైక్ ఆపరేటర్స్, మీకు ఆర్డర్ బై, అసెండింగ్, డిసెండింగ్, ఓన్లీ ఫ్యూ కాలమ్సే రిట్రీవ్ చేసుకోవాలా, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈవెన్ లైక్ ఆపరేటర్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎంప్లాయ్ నెంబర్ కదా, నేమ్ కదా ఉండేది. ఓకే, లైక్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం పర్సంటేజ్, ఓకే, స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. స్టార్టింగ్ విత్ కావాలంటే స్టార్టింగ్ విత్, ఎండింగ్ విత్ కావాలంటే ఎండింగ్ విత్, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇవే కాకుండా వేరే కండిషన్ యూజ్ చేసి లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఎలా కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. మనం డేటా ఎలా రిట్రీవ్ కావాలంటే అలా చేసుకోవచ్చు. సెలెక్ట్ కమాండ్ ద్వారా మనం సింగిల్ టేబుల్ పైన ఫైర్ చేసుకోవచ్చు, మల్టిపుల్ టేబుల్స్ పైన కూడా డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. మనం మొత్తం కాలమ్స్ ఎన్ని ఉన్నాయి రోస్ చెక్ చేసామంటే కౌంట్, సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ టేబుల్, 4 rows ఉన్నాయి. అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఇక్కడ ఎలా వచ్చింది 3, 4, 2 అని ఎలా అంటే అలా వచ్చింది కదా డేటా. ఆర్డర్ బై కావాలనుకుంటే ఆర్డర్ బై ఏదైనా కాలం నేర్చుకోవచ్చు. నేను ఆర్డర్ బై ఎంప్లాయ్ నెంబర్ ఇచ్చాను, 1, 2, 3, 4 వచ్చింది చూడండి. డిసెండింగ్ ఆర్డర్ కావాలనుకుంటే డిసెండింగ్ ఇస్తే ఇప్పుడు 4, 3, 2, 1 వస్తుంది చూడండి. అసెండింగ్ కావాలంటే అసెండింగ్, డిసెండింగ్ కావాలంటే డిసెండింగ్, ఎలా కావాలంటే అలా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్యూ కాలమ్స్ మాత్రం రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే చూడండి ఫ్రెండ్స్, నేను మాత్రం వచ్చింది. మొత్తం కావాలనుకుంటే మొత్తం కూడా సెట్, మొత్తం రిట్రీవ్ చేసుకోవచ్చు అలా. అది ఫ్రెండ్స్ సెలెక్ట్ కమాండ్ మనకు డేటా ఫెచింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇంకా డీసీఎల్ కమాండ్స్కి వచ్చే కొద్దీ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. యాక్సెస్ అన్న ఒకటే, ప్రివిలేజెస్ అన్న ఒకటే, పర్మిషన్స్ అన్న ఒకటే, వాటిని మేనేజ్ చేయడానికి డీసీఎల్ కమాండ్స్ యూజ్ చేస్తాం. గ్రాంట్, రివోక్ 2 కమాండ్స్ ఉంటాయి. గ్రాంట్ అనేది యాక్సెస్ ఇవ్వడానికి, రివోక్ అనేది విత్డ్రా చేయడానికి అంతే. సో నేను ఏం చేస్తానంటే గ్రాంట్ ఆల్ ఆన్ టేబుల్ నేమ్ టు దట్ రాజా యూజర్ ఇస్తాను. నేను ఒక యూజర్కి ఇలా కావాలంటే, మీరు ఎలా కావాలంటే ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక యూజర్ తీసుకున్నా. మల్టిపుల్ యూజర్కి అసైన్ చేసుకోవచ్చు, అన్ని టేబుల్స్కి అసైన్ చేసుకోవచ్చు, వ్యూస్కి అసైన్ చేసుకోవచ్చు, ఓకే, ఎంటర్ డేటాబేస్కి అసైన్ చేసుకోవచ్చు, ఓకే, సూపర్ యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే కొన్ని ప్రివిలేజ్ ఇస్తున్నా, ఇలా కొన్ని ప్రివిలేజ్ ఇవ్వచ్చు, లేదా మళ్ళీ మొత్తం కావాలంటే గ్రాంట్ ఆల్ ఇవ్వచ్చు. గ్రాంట్ అనేది ప్రివిలేజ్ ఇవ్వడానికి, రివోక్ అనేది ప్రివిలేజ్ తీసేయడానికి అంటే విత్డ్రా చేయడానికి. సేమ్ సింటాక్స్ సేమ్ ఉండాలి, జస్ట్ రీప్లేస్ గ్రాంట్ విత్ రివోక్ టు విత్ ఫ్రమ్ అంతే. అది ఫ్రెండ్స్ సింటాక్స్ అంతా సేమ్ గ్రాంట్ లాగానే ఉండాలి. జస్ట్ గ్రాంట్ బదులు రివోక్ ఇవ్వండి, టు బదులు ఫ్రమ్ ఇవ్వండి అంతే. సో గ్రాంట్ అండ్ రివోక్ మనకు డీసీఎల్ కమాండ్స్ కిందకి వస్తాయి. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే దాని కిందకి వస్తాయి. ఇంకా ఫైనల్గా మనకు టీసీఎల్ కమాండ్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, సో వీటిని మేనేజ్ చేసుకోవడానికి మనకు కమిట్, రోల్ బ్యాక్, సోప్ అండ్ సెట్ ట్రాన్సాక్షన్ అనే 4 కమాండ్స్ ఉన్నాయి. ఓకే, స్టార్ట్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు కమిట్ చేసుకోవచ్చు, రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. బట్ టీసీఎల్ కమాండ్స్ అనేవి ఓన్లీ డిఎంఎల్ పైన వర్క్ చేస్తాయి, మిగతా టీడీఎల్, మిగతా ఆపరేషన్స్ పైన వర్క్ కావు. ఇప్పుడు మనకి 4 rows ఉన్నాయి, కొన్ని rows ఇన్సర్ట్ చేద్దాం, కమిట్ చేద్దాం, రోల్ బ్యాక్ చూద్దాం, ఇవన్నీ ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. సో నేను 2 rows ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు 6 rows ఉన్నాయి, 4 + 2. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ ఇస్తే ఎన్ని rows ఉండాలి? 4 rows మాత్రమే ఉండాలి. చూడండి 4 rows ఉన్నాయి అది. ఓకే, ఇప్పుడు నేను రోస్ ఇన్సర్ట్ చేసి కమిట్ కొట్టి రోల్ బ్యాక్ కొడితే రావు మనకి, ఎందుకంటే కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ కాంట్ బి రోల్ బ్యాక్. ఇప్పుడు నేను కమిట్ కొట్టాను, 6 rows ఉన్నాయి. ఇప్పుడు నువ్వు రోల్ బ్యాక్ ఇస్తే వేస్ట్ మళ్ళీ. ఇప్పుడు వార్నింగ్ వస్తుంది ఇక్కడ మనకి, ఎందుకంటే దెర్ ఈజ్ నో ట్రాన్సాక్షన్ టు రోల్ బ్యాక్ అనమాట. అది సో కమిట్ కొట్టినాక కాంట్ బి రోల్ బ్యాక్ అనమాట. కావాలనుకుంటే మధ్య మధ్యలో సేవ్ పాయింట్ యూజ్ చేసుకుంటే మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు రోల్ బ్యాక్ ఇచ్చుకోవచ్చు. అది చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సేవ్ పాయింట్ యూజ్ చేసి నేను సేవ్ చేసుకుంటా కొన్ని ట్రాన్సాక్షన్స్ వరకు. ఇప్పుడు 2 ట్రాన్సాక్షన్ వరకు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 8 rows ఉన్నాయి. సేవ్ పాయింట్
S1 ఇస్తాను. మళ్ళీ కొన్ని రోస్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ సేవ్ పాయింట్ 2 అని ఇస్తాను, S2. అలా కావాలనుకుంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను సేవ్ పాయింట్ 2 ఇస్తాను అట్లా. ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 8 + 2 10 రోస్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు రోల్ బ్యాక్ టు S1 ఇచ్చావు అనుకో, 7 రోస్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు 8 రోస్ ఉన్నాయి చూడండి. అది మీకు మొత్తం రోల్ బ్యాక్ అని కొడితే మొత్తం ముందు ఉండే వస్తాయి. అంటే ఎన్ని వస్తాయి మనకు? 6 రోస్ వస్తాయి. 4 రోస్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు చూస్తే 6 రోస్ ఉంటాయి అట్లా. సో మీకు రోల్ బ్యాక్ కావాలంటే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు, స్పెసిఫిక్ సేవ్ పాయింట్ వర్క్ చేసుకోవాలంటే రోల్ బ్యాక్ టు స్పెసిఫిక్ రోల్ సేవ్ పాయింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కమిట్ ట్రాన్సాక్షన్ కాంట్ బి రోల్ బ్యాక్. సెట్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసి మనము ఏం చేసుకోవచ్చు? ఐసోలేషన్ లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. సీరియలైజబుల్, రిపీటబుల్, రీడ్ కమిటెడ్, రీడ్ అన్కమిటెడ్ అవి సెట్ చేసుకోవచ్చు. కావాలంటే రీడ్ రైట్, రీడ్ ఓన్లీ ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు సెట్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసి. అది కూడా కమాండ్ ఉంది మనకి. సో ఇవన్నీ టీసెల్ కమాండ్స్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. టీసెల్ కమాండ్స్ కిందకి మనకు కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్, సెట్ ట్రాన్సాక్షన్ ఈ 4 కమాండ్స్ వస్తాయి. సో టోటల్ మనకు 5 టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్ ఉన్నాయి. DDL కమాండ్, DML, DCL, DCL అండ్ DQL. ఓకే, DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, దీని కిందకి. దెన్ DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, DQL డేటా క్వెరీ లాంగ్వేజ్, DCL డేటా కంట్రోల్ లాంగ్వేజ్, TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇలా మనకు టోటల్ 5 టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ వచ్చినప్పుడల్లా మీకు MySQL, PostgreSQL కావాలంటే మీకు వస్తాయి, అప్పుడు మీరు డైరెక్ట్గా వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, అది ఫ్రెండ్స్, బై.